సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక భాగాన్ని మనం గత వారం ధ్యానించుకున్నాం కదా. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు అనే లేఖన భాగంలో అసలు మంచివేంటి మనం కొన్ని తెలుసుకున్నాం కదా. మంచివేంటని బైబిల్ చెప్తా ఉంది. యెహోవాను స్తుతించుట మంచిది కదా. చాలామంది ఇంకా ఎవరైతే ఆరాధించలేదో వారు వచ్చే వారం నుంచి అయినా ఆరాధించండి. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. మా అమ్మే ఆత్మీయంగా ఎదిగి ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంది. యేసు ప్రభు నామంలో సమర్పిస్తున్నాను కానీ, అర్పిస్తున్నాను కానీ, చెల్లిస్తున్నాను కానీ తండ్రి అని ఆయన నామం ద్వారా తండ్రిని మనం ఏం చేయాలంటే గణపరచాలి. ఆయన నామం ద్వారానే వెళ్ళాలి. ప్రార్థన అయినా ఆరాధన అయినా. ఒకవేళ ప్రార్థన అయితే యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, లేదా వేడుచున్నాను తండ్రి, మొరపెడుతున్నాను తండ్రి. మళ్ళీ ఇటు నుంచి పోవాలి వయా యేసు ప్రభువే కదా. మనం అనుకుంటాం ఇవి తేలిగ్గా తీసుకుంటాం, కానీ ప్రభు గమనిస్తాడు. ప్రభు ఏం చేస్తాడంటే మన అంతరంగాలను ఆయన చూస్తాడు. కాబట్టి మనం కొంచెం మన ఆరాధనే నేనేదో అలవాటుగా వాడుగ్గా చేయమని చెప్పడం లేదు, కానీ న్యాచురల్గానే చేయండి. కానీ యేసు ప్రభు నామంలో మీరేం చేయండి, దాన్ని అర్పించండి, ఆరాధించండి, చెల్లించండి. అందులో ఏ తప్పు లేదు. సరే, ఇంకా రెండోదిగా మనం ఏం నేర్చుకున్నామంటే ఇంకేది మంచిది? సామెతలు 22:17-18లో వాక్యము వినుట, దాన్ని అంతరంగంలో నిలుపుకొనుట మంచిది. కాబట్టి వాక్యం వినటానికి మనం సమయం ఇవ్వాలి. మూడవదిగా మనం ధ్యానించుకున్నాం 2 కొరింథీ 2:5-6-7 నుంచి క్షమించి ఆదరించుట మంచిది ఎవరైనా శత్రువుల్ని. 4వదిగా సేవకుని మనం పిలిపించుకొనుట, దేవుని మాటలు వినుట, నలుగురికి వినిపించుట మంచిది. అది మంచిది. 5వదిగా రోమాపత్రిక 14:21 నాగమనక్క చెప్పుద్ది ఇప్పుడు. పెద్ద ప్రశ్న. మరి ఇంకా నువ్వు మందిరానికి వస్తున్నావు, దాదాపుగా 6 నెలలు అవుతుంది. నువ్వు ఇంకా ఆరాధన చేయకపోతే, ప్రార్థన చేయకపోతే ఎట్లుంటే చెప్పు. మంచి స్కూల్ అనుకోరు. ఇదే స్కూల్ అనుకుంటారు, బ్యాడ్ స్కూల్ అనుకుంటారు ఇది. మళ్ళీ మీ ఆయన గారు పెద్ద బోధకుడు. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? వచ్చేవారం దేవుణ్ణి ఆరాధించాలి. అర్థమైందా? ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు, సంఘ ప్రార్థనకు వస్తున్నావు, దేవుని నువ్వేం చేయాలి? దేవుని నామాన్ని బట్టి ప్రార్థించాలి. మా అందరి కొరకు నువ్వు ప్రార్థించాలి. సరే, వచ్చేవారం అయితే నీకు కఠినమైన పరీక్ష ఉంది, నువ్వు చేయాలి ఇవన్నీ. 5వదిగా రోమపత్రిక 14:21 ఏం రాయబడతా వచ్చిందంటే, మనము మన సహోదరులకు ఆటంకంగా ఉండకుండా చూసుకోవాలి. మన ప్రవర్తన ఆటంకంగా ఉంటుంది. మన మందిరానికి పోకపోతే వాళ్ళు రారు, మనం ఆలస్యంగా వస్తే వాళ్ళు ఆలస్యంగా వస్తారు. అర్థమైందా? మనం దేవుని సన్నిధికి, వాక్యానికి తక్కువ విలువిస్తే మనం చూసేవాళ్ళు కూడా తక్కువ విలువిస్తారు. అది విశ్వాసులు ప్రాముఖ్యంగా కదా. 6వదిగా ఏం చెప్తా వచ్చానంటే 1 తిమోతి 2:1 మొదటి 3 వచనాల్లో ప్రార్థించడం ఇది మంచిదియు అనుకూలమైనదే ఉన్నదని కదా. ప్రార్థించాలి. మనం ఏం చేయలేకపోవచ్చు, మందిరం అక్కర్లని మేము పెద్ద పెద్ద లిస్టులు పెడతా వచ్చాం కదా. సరే, నీ వల్ల కాదు, నీకంత ఆర్థిక స్తోమత లేదు, నువ్వు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, నిస్సహాయుడుగా ఉన్నావేమో, కనీసం నువ్వేం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. తప్పేం లేదు కదా. ప్రార్థన కూడా అది గొప్ప సహాయమే. కాబట్టి ప్రార్థన అనేది, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు ఎవరు మేలు పొందారు చెప్పండి? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు, యోబు గ్రంథం 42 ఉంటుంది, 10-11 వచనాల్లో యోబు ముందు స్నేహితులు మేలు పొందారు, తర్వాత ఎవరు మేలు పొందారు అంటే అర్థం ఏంటి? నీకు క్షేమం కలుగుద్ది, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఇతరులకు కూడా క్షేమం కలుగుద్ది. కాబట్టి ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా మన కొరకే కాదు, కొంచెం ఇతరుల కొరకు కూడా ప్రార్థించాలి. అది చాలా మేలు, అది మంచిదని దేవుని వాక్యం చెప్తా ఉంది. చివరిది 95వ కీర్తనలో ఆయన గురించి ఏం చేయాలంట? వివరించుట, ప్రకటించుట, సంభాషించుట కదా, ప్రచురం చేయుట. 92వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్క రోజైనా ఏం చేయండి? దేవుని ప్రేమని
చెప్పండి. ఎక్కడైనా మీకు ఎదురయ్యే వ్యక్తి, ఎదురయ్యేటటువంటి సందర్భాల్లో ఎక్కడైనా చిన్న అవకాశం దొరికినా దేవుని ప్రేమను గురించి ప్రకటించండి. ఇవన్నీ కూడా మంచి విషయాలు. ఇప్పుడు చెడ్డ విషయాలు ఏంటి చెప్పండి? చాలా ఉన్నాయి కదా, కుప్పలు. బైబిల్లో రాయాల్సిన పనేం లేదు, అవి నిర్దిష్టంగా చెప్పాల్సిన పనేం లేదు, కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఏంటి చెడ్డ విషయాలు కొన్ని చెప్పండి. సరే, అది వాక్యానుసారంగా, అప్పుడు మనం వాక్యానుసారంగా పోవద్దు. అసలు ఇన్ జనరల్గా చెడ్డ విషయాలు ఏంటి? కోపం కలిగి ఉండటం చెడ్డ విషయమే, అసూయ చెడ్డ విషయమే, అవునా? ఇంకా ద్వేషము, కక్ష, ఇవన్నీ చెడ్డ విషయాలే. ఇంకా ప్రార్థన చేయకపోవడం కూడా చెడ్డ విషయమే. ఇంకా మందిరానికి రావటమా, ఆలస్యంగా రావటమా, రెండు కూడా చెడ్డవే. మందిరం పట్ల ఆసక్తి లేకపోవడం కూడా చెడ్డ విషయమే, వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడం కూడా చెడ్డ విషయమే, ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోవడం కూడా చెడ్డ విషయం. ఇట్లా ఎన్నో ఉన్నవి, కానీ వాటి గురించి కాదు కదా, వాటికి నిర్దిష్టంగా కాదు, కానీ వాక్యానుసారంగా చూస్తే ఏవి మంచివి కావు అని బైబిల్లో రాయబడతా వచ్చిందో మనం చూస్తాం. మా మిత్రుడు ఒక ఆయన ఉండేది, ప్రసాద్ ఆయన పేరు. ఇంటర్మీడియట్లో, తర్వాత డిగ్రీ, తర్వాత కానిస్టేబుల్ అయ్యాడు. భద్రాచలం ప్రాంతంలో ఉంటాడు. 13 సూత్రాలను రాసి ప్రతి స్కూల్లో ఇస్తూ ఉంటాడు. మీ స్కూల్లో ఇచ్చాడా? 13 నీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. 13 ప్రిన్సిపల్స్ అని, మంచిగా లోకంలో బ్రతకడానికి 13 సూత్రాలని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాడు ట్రాఫిక్లో. భద్రాచలం సారభాగ ప్రాంతంలో ప్రతి స్కూల్లో ఆయన ఇచ్చినటువంటి చార్ట్లు పెడతాడు. ఆయన మోటివేషనల్ స్పీకర్ అనమాట. తెలుసు ఆయన ఇచ్చిందా? ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు అంటే, మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏదైనా మంచిదంటే వెంటనే ఏం చేస్తాడంటే దాన్ని అంగీకరిస్తాడు కదా. ఒకవేళ మా రూమ్లో ఎవరైనా మాకు జ్వరం వచ్చో లేకపోతే అనారోగ్య పరిస్థితిలో ఉండి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం అనుకోండి, ఆయన చూస్తాడు, ఏంటి ఇదంటే పలానా విషయమే ట్యాబ్లెట్ అంటే, నాకు కూడా ఒకటి ఇవ్వంటాడు. నీకెందుకు ట్యాబ్లెట్, నీకు లేదు కదంటే, నాకు ఉపయోగపడుతుంది, ఇది మంచిది కదా, నీకు ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదంటే, దేనికి దానికి ఉపయోగపడుతుంది ఇవని చెప్పేసి ఒకటి తీసుకుని వేసుకుంటాడు. ఒకసారి అట్లా వేసుకున్నాడు, ఫుల్గా మోషన్స్ అయ్యి. కొన్ని పర్యాయాలు మంచిని అంత వేగంగా మనం ఏం చేయాలంటే స్వీకరించాలి. తన మోషన్స్ గురించి కాదు, కానీ మంచిని మనం హత్తుకొని ఉండాలని చెప్పేసి ఆయన చూసినప్పుడు అనిపించేదనమాట. సరే, ఈ సమయంలో ఏమిటి చెడ్డవంటే వాక్యానుసారంగా చూస్తే రండి, సామెతలు 19:2. మొదటిగా సామెతలు 19, ఒక 5 సంగతులు, దేవుడు అనుమతిస్తే 7 సంగతులు చూద్దాం. సామెతలు 19:2. ఒకడు తెలివి లేకుండా, అంటే ఒకనికి తెలివి లేకుండా మంచిది కాదు. చాలు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను, ఒకని మూర్ఖత్వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఎలా మన ప్రవర్తనని, క్రైస్తవ జీవితంలో మన ప్రవర్తన ఎలా తారుమారు అయిపోద్దంటే దైవికమైనటువంటి వెలిగింపు జ్ఞానం లేకపోవటాన్ని బట్టే. కాబట్టి అసలు దైవికమైనటువంటి జ్ఞానం కలిగి, ఇంగ్లీష్లో అయితే చక్కగా తెలివి జ్ఞానం రెండింటిగానే ఇచ్చాడు. వాస్తవికంగా అయితే తెలివి వేరు, జ్ఞానం వేరు. అర్థమైందా? ఒకటేమో అప్లై చేసేది, ఒకటేమో అప్లై చేయండి. ఈ రెండింటికున్నట్టు వ్యత్యాసం మీరు గూగుల్లో కొడితే అది చాలా స్పష్టంగా ఇస్తుంది అనమాట. అయితే రెండు వేరు అయినప్పటికీ కూడా కొన్ని మనం కలిపి ఇక్కడ మనం చూద్దాము. దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉండటం చాలా మంచిదండి. మరి ఎక్కడుంది జ్ఞానం? షార్ట్స్లో ఉంది కదా. ఎక్కడుందంటే షార్ట్స్లో ఉంది, లేకపోతే ఫేస్బుక్లో ఉంది, లేకపోతే న్యూస్ పేపర్లో ఉంది. న్యూస్ పేపర్ ఇప్పుడు కూడా క్రమంగా చదివేటోళ్ళని నేను చూశాను, కానీ వాక్యాన్ని చదువుకోరు. అది ఇదిలేంటి, మనకు నిజంగా దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు అవి. న్యూస్ పేపరు తప్పిపోకుండా చదువుతారు. అందుకే నేను ఏం చేశాను, 10 ఏళ్ల కిందట న్యూస్ పేపర్నే బంద్ చేశా. ఎందుకు? నా మనసు దాని మీదకే పోతూ ఉంది. నా మనసు దేని మీదకైతే పోతూ ఉందో బైబిల్ని వదిలిపెట్టి దాన్ని అంతటిని ఏం చేయాలి, డ్రైనేజీలో తొక్కాలి. మామూలు కాదు, తొక్కేసాం. 10-12 ఏళ్ళుగా నో పేపర్. మనకు అవసరం లేదండి. మనం ఈ లోకంలో చాలా చిన్న జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. యాత్రికులం, ప్రయాణికులం. మనకు అవసరమైన మేము వాటికి ప్రాధాన్యత ఇద్దాం, అవసరం లేని వాటిని ఏం చేద్దాం, కట్ చేసుకుందాం. అట్లా నేను కట్ చేస్తూ వచ్చాను. అదే ఎక్కడుంది, ఎవరి యొద్ద ఉందంటే కొలసీలకు రాస్తాంటాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యొద్ద ఉన్నవి? ఆయన యొద్ద ఉన్నాయి. కాబట్టి ఆయన యొద్ద కూర్చుంటే మేలు కదా, ఆయన యొద్ద నేర్చుకుంటే మేలు కదా. ఎట్లా మనం అన్వేషించాలంటే, ఎట్లా సంపాదించుకోవాలంటే
సామెతలు 16:16లోనే ఒక మాట రాయబడతా వచ్చింది, రండి. సామెతలు 16:16, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. కాబట్టి ఈ రెండింటి కొరకు మనం పరుగులెడతా ఉంటాం. ధనం వెంట పరిగెడతాం, కొంతమంది సుఖం వెంట పరిగెడతారు, కొంతమంది సౌకర్యాల వెంట పరిగెడతారు, కొంతమంది ఇంకొక వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపకాల వెంట పరిగెడతారు. కానీ నిజంగా దేవుని వాక్యం వెంట నీవు నేను పరిగెట్టగలిగితే కదా, దైవజనుడు ఆ మహిమలోనికి చేర్చబడతా వచ్చాడు. ప్రవీణ్ పగడాలన్న నాకైనా వ్యక్తిగతంగా కూడా పరిచయమే. ఆ డిబేట్లో నేను ఎప్పుడు కాదు, 10 ఏళ్ల కిందటి నుంచే చూస్తూ వచ్చి ఎదిగిన వ్యక్తిని. అయితే ఆయన చెప్పేటటువంటి సత్యం అనేది చాలా చాలా లోతైంది. అర్థమైందా? మన గ్రంథాల్లోనే కాదు సుమా, ఎందుకంటే వాళ్ళ అమ్మ క్రిస్టియన్, వాళ్ళ నానేమో ముస్లిం. అతను కొన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానం కడప ప్రాంతంలో అయినా ఆయన సాక్ష్యం ఎవరు పెట్టారు, అది కొంత చూస్తూ వచ్చాం. అద్భుతమైనటువంటి దైవిక జ్ఞానం ఎలా వచ్చింది ఆయనకి, ఎలా సంపాదించుకున్నాడు ఆయన, ఎలా పొందుకున్నాడు ఆయన? చెప్పండి. రోజు ధ్యానించబట్టే కదా, ఇంకేమైనా మంత్రాలు ఉన్నాయా? ఏం లేవండి. ఎవరైతే దీన్ని అద్భుతంగా వారి జీవితాల్లో మన జీవితాల్లో ఏం చేస్తామంటే అన్నీ కొనుక్కుంటాం మన కొరకు, కానీ వాటిని సంపూర్ణంగా వాడేస్తాం మన కొరకు. కానీ ఇది కొనుక్కున్నాం, కానీ దీన్ని మనం ఏం చేయం, దీన్ని మన జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉంటున్నాం. చక్కగా ఆయన లోకానికి జ్ఞానాన్ని పంచాడు కదా, విశ్వాసుల జ్ఞానాన్ని పంచాడు, అన్యులు కూడా జ్ఞానాన్ని పంచాడు ఆయన, అన్యులు కూడా ఇచ్చాడు. వాళ్ళకు తెలియనటువంటి విషయాలని వాళ్ళ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి మహానుభావుడు ఆయన కదా. మొత్తానికైతే దేవుడు ఎందుకు అనుమతించాడు మనకైతే తెలియదు. అద్భుతమైనటువంటి జ్ఞాన సంపత్తి ఆయన సొత్తు. ఆయన చక్కగా ఆయన మరణం ద్వారా కూడా అనేకులకు ఏం చేస్తూ వచ్చాడు, సువార్త ప్రకటించడానికి ఒక రివైవల్ కదా. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు, బహుశా భారతదేశంలో కూడా భవిష్యత్తులో ఏం కావచ్చు అంటే, ఆనాడు గ్రాహం స్టెయిన్స్ ద్వారా ఎంత రివైవల్ వచ్చిందో, ఈనాడు కూడా అలాంటి రివైవల్ మన 2 రాష్ట్రాల్లోనే కాక భారతదేశంలో కూడా రావచ్చని మనం ఆశిద్దాం. మొత్తానికైతే ఆయన దేవుని సన్నిధికి చేరుకున్నాడు. మనం చింతించాల్సిన అవసరం, ఆయన గమ్యస్థానానికి చేరుకున్నాడు. మనం కూడా ఆ విధంగానే ఈ లోకంలో జీవించాలి. చిన్న బ్రతుకుల్లో ఒకసారి బిల్లీ గ్రహాం గారిని ఆయన ఎంత నాలెడ్జ్ కలిగి ఉన్నాడంటే, 92 ఏళ్ళు గడిచిపోయాయి, 93వ పుట్టినరోజు బిల్లీ గ్రహాం గారికి. అయితే ఆ పుట్టినరోజు సందర్భంగా నార్త్ యూనివర్సిటీ వాళ్ళు, నార్త్ కరోలినా అనేటటువంటి స్టేట్ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ఆయన కొంచెం హానర్ చేయాలని చెప్పేసి పిలుస్తారు. ఆయన ఒక సూట్ కొనుక్కుంటాడు. అయితే అప్పటికైన పార్కిన్సన్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు. అయితే వాళ్ళు కొడుకులు కానీ బిడ్డలు కానీ వాళ్ళు అంటారనమాట, అక్కడ పోయి ఒకవేళ నీకు సరిగ్గా వాక్యం జ్ఞాపకం రాకపోతే, నీకు సంగతులన్నీ జ్ఞాపకం రాకపోతే చాలా కష్టం అవుద్ది కదా అంటే, అవును నిజమే, నేను పోకుండా ఉంటే మంచిదని చెప్పేసి ఆయన అంటాడు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మా మధ్య ఉండండి, మాకు చాలా హానర్, మిమ్మల్ని మేము గౌరవించుకుంటామని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన వెళ్తాడు. ఒక సూటు కొత్తది కొనుక్కుంటాడు, అక్కడ వెళ్తాడు. సరే వెళ్ళిన తర్వాత సరే మంచిగానే, థింగ్స్ అన్నీ మంచిగానే ఉంటాయి కదా అని చెప్పేసి ఆయన కూడా అవకాశం ఇస్తారు, కొంచెం మాట్లాడండి, ఏదైనా చెప్పండి, ఒక 2 నిమిషాలు ఆయన చెప్పండి అంటాడు. అయితే అప్పుడు ఆయన అందుకుంటాడు అనమాట, మైక్ అందుకొని ఏం చెప్తాడంటే, నాకు పార్కిన్సన్ వ్యాధి ఉన్నది నిజమే, నాకు మతిమరుపు ఉన్నది నిజమే, నాకు సంగతులు దేవుని వాక్యము సరిగా జ్ఞాపకము లేదన్నది కూడా నిజమే, కాదనంటం లేదు. కానీ ఇదే సందర్భంలో మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయి చాలా కాలమైంది. అయితే ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకి ఈ సంవత్సరం ఏం చేస్తూ వచ్చారంటే, మ్యాన్ ఆఫ్ సెంచరీ అని చెప్పేసి, ద మ్యాన్ ఆఫ్ సెంచరీ అని చెప్పేసి ప్రకటించారు. అమెరికా వాళ్ళు, మొత్తం సైన్స్ ప్రపంచం యావత్తు ప్రకటిస్తూ వచ్చింది. సరే అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేసుకుందాం అని చెప్పేసి ఆయన గురించి చెబుతూ, ఒకసారి ఐన్స్టీన్ జీవితంలో తాను కూడా దాదాపు వృద్ధాప్యంలో ఉన్నప్పుడే ఆయన ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతాడు. ఆ ట్రైన్ ఎక్కి ప్రయాణం చేస్తుండగా ఈలోపు టికెట్ కలెక్టర్ వస్తాడు. ఆ టికెట్ కలెక్టర్ వచ్చేసి అందరి టికెట్లు అడుగుతూ ఉంటాడు. కానీ ఐన్స్టీన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఐన్స్టీన్ ఏం చేస్తాడు, తన టికెట్ చూపించే విషయంలో ఫెయిల్ అవుతాడు. చొక్కా జేబులు వెతుకుతాడు,
ప్యాంట్ జేబులు వెతుకుతాడు, బ్రీఫ్ కేసు వెతుకుతాడు, అన్నీ వెతుకుతాడు, కానీ టికెట్ దొరకటం లేదు. అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ ఏమంటాడంటే, ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్త కాబట్టి, ఐన్స్టీన్ గారు మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకునే ఉంటారు, మాకేమి అందులో సందేహం లేదు, మీరు వెతకాల్సిన పని లేదు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తాడు. అని చెప్తే అయినా సరే హరిబరిగా ఆయన వెతుకుతూనే ఉంటాడు. సరే మీ ఇష్టం అండి, మీరు వెతికితే నాకు చూపెట్టండి అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. మొత్తం ఆ భోగి మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే సమయానికి కూడా ఐన్స్టీన్ ఏం చేస్తూ ఉంటాడు, ఆ సీట్ల కింద కూడా వెతుకుతూ ఉంటాడు. ఆ సీట్ల కింద పక్కన మొత్తాన్ని వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉంటే ఆ వెళ్ళేటటువంటి టికెట్ కలెక్టర్ వెనక్కి వచ్చి ఏమంటాడంట, ఎందుకు వెతుకుతారండి, మీరెవరో నాకు తెలుసు, మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకుంటారని తెలుసు, మీరు ఎందుకు వెతుకుతారు అని చెప్పేసి ప్రశ్న వేశాడంట. అప్పుడు నేను టికెట్ తీసుకున్న సంగతి నాకు తెలుసు, నేను ఎవరో అన్న సంగతి నాకు తెలుసు, కానీ నేను ఎక్కడ పోవాలన్న సంగతి నాకు జ్ఞాపకం లేదు, ఆ టికెట్లోనే రాసుంది అని అంటాడు. నేను ఎక్కడ పోవాలన్న సంగతి నాకు జ్ఞాపకం లేదయ్యా, నా బాధ నాది, నువ్వు వెళ్ళిపోయా నీ దారిని చెప్పి చెప్తాడు. అప్పుడు బిల్లీ గ్రామ్ అంటారు, బట్ ఐ నో మై డెస్టినీ అంటారు. నా డెస్టినీ ఏంటో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలిసి ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను ఖచ్చితంగా ఎక్కడ వెళ్తానో, పరలోకానికి వెళ్ళగలను అంటాడు. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, లైఫ్ వితౌట్ గాడ్ ఈజ్ లైక్ ఏ అన్షార్పెండ్ పెన్సిల్, ఇట్ హ్యాస్ నో పాయింట్ అంటాడు. దేవుడు మన జీవితంలో లేకుండా, ఒక గమ్యం లేకుండా ఉంటే అది ఎలా ఉంటుందంటే చెక్కని పెన్సిల్లా ఉంటుందంట, దేనికి ఉపయోగపడదు, గురి గమ్యం లేకుండా ఉంటుందని చెప్తాడు అనమాట. కాబట్టి ప్రవీణ్ పగడాల గారికి ఆయన గురి తెలుసు, గమ్యం తెలుసు. బిల్లీ గ్రామ్ వలె ఆయన చక్కగా దేవుని సన్నిధికి చేరుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మన సంగతి ఏంటి, ఇప్పుడు నేను దైవికంగా ఎదగాలి, దేవుని వాక్యంలో ఎదగాలి. ఈ వాక్యం ఉంటేనే, ఇప్పుడు కూడా ఎందుకండి చెప్పండి, ఇప్పుడు కూడా ఆ పండుగలు ఈ పండుగలు ఎక్కడి నుండి వచ్చాయి చెప్పండి. నేనేమన్నంటేనేమో డినామినేషన్స్ని ఏం చేస్తామని విమర్శ, ఆయన కూడా చేసింది అదే. ఆయనే కాదు, సత్యం తెలిస్తే, నిజంగా యేసు ప్రభు గురించినటువంటి సత్యం తెలిస్తే ఏం చేస్తారు చెప్పండి, ఆ సత్యం వివరించకుండా ఉండలేం. మీకు తెలియదు కాబట్టి మీరు గమనుంటారు, తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి, అసత్యాన్ని సహించలేం. గుర్తుపెట్టుకోండి, అసత్యాన్ని మనం ఏం చేయలేం, సహించలేం. ఒకసారి సాధు సుందర సింగ్ గారు అదే చెప్తారు. ఒకసారి ఒక యవనస్త్రికి ఆయన ఏం చేస్తారంటే, ఆ రంగురాళ్ళు అంటే రత్నాలు, వజ్రాలు వాళ్ళు మధ్యప్రదేశ్ ప్రాంతంలో అన్వేషణ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆయనకి మంచి దొరుకుద్ది యవనస్త్రికి, షాపుకి వస్తాడు. షాపుకి వచ్చి ఆ వ్యాపారితో అంటాడు, ఇదిగండి నాకు పెద్ద వజ్రం దొరికింది, దీనికి ఎంత డబ్బులు వస్తాయో అంత డబ్బులు ఇవ్వండి, నేను నా కుటుంబాన్ని చక్కగా పోషించుకోవటానికి సరిపోతాయని చెప్పేసి ఎంతో సంతోషపడతాడు. ఆ యజమాని తీసుకొని ఏం చేస్తారంటే, అయ్యా ఇది నకిలీది, ఇది సరైనది కాదు అని చెబితే, నేను 20 ఏళ్ళుగా ఏం చేస్తూ ఉన్నాను, ఇదే పనిలో ఉన్నాను, రంగురాలు వేరుతా ఉన్నాను, వజ్రం ఏంటో నాకు తెలుసు, నకిలీదేంటో నాకు తెలుసు, నిజమైందేంటో నాకు తెలుసు, నాకు నువ్వు చెప్తావా అంటాడు. నువ్వేం చేస్తావు అంటాడు. ఏమి లేకనే రంగురాలు ఎదుగుతా ఉన్నానంటాడు. నా దగ్గర పని చేస్తావా అంటాడు. ఓకే అంటాడు, మంచిదే, నెలకు 10,000 జీతం ఇస్తానంటే కుదురుకుంటాడంట. ఆ దినాలు 10,000 కాదు, కానీ నేను చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. కుదురుకుంటాడు. ముందైతే ఆ సెల్ఫ్లో ఆ రంగురాయిని పెట్టేయమంటాడు. పెట్టిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేసిన తర్వాత ఒకానొక దినాన వచ్చేసి ఆ సెల్ఫ్ తీసి ఏం చేస్తారంటే, రాయి తీసి బయటకు పారేస్తాడు. ఎందుకు పారేసినావు అంటాడు. అది నకిలీదని నాకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ పని చేస్తూ ఉన్నాడు, స్వచ్ఛమైన వాటి దగ్గర పని చేస్తూ ఉన్నాడు. స్వచ్ఛమైన వాటి చెంతకొచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ప్రయోగాలు చేస్తూ వచ్చాడు, వాటిని తెలుసుకోగలిగాడు. ఇప్పుడు నకిలీదాన్ని ఏం చేస్తూ వచ్చాడు. మీ జీవితాల్లో కూడా అంతే, నేను చెప్పేది అదే. తప్పు డినామినేషన్లో కూర్చొని కాని స్థలాలకు పోయి కానీ బోధలు విని జీవితాలన్నీ పాడు చేసుకొని ఇప్పుడు కూడా 10 వాక్యాలు రావు కదా, వాక్యాలు రావు. అసలు ఉన్నదా వాళ్ళు చెప్పేది అది తెలియదే, అది రాయబడిందా అది తెలియదే, అసలు ఈ విధంగా ఉందా అది తెలియదే. సరే చదువుకున్న వాళ్ళం దాదాపు 9-10 సార్లు బైబిల్ పూర్తిగా చదువుకున్న వాళ్ళం చెబుతూ ఉంటే అది చేయరే. ఒకనాడు కాని స్థలానికి పోతావు, గుర్తుపెట్టుకో. ఒక కాని స్థలానికి వెళ్తారు, జాగ్రత్త సుమా. వాక్యం వెల్లడైతే ఏమంటాడు చెప్పండి, 130 కీర్తన 119 కీర్తన 130 వచనంలో, నీ వాక్యము వెల్లడకుడు తోడనే వారికి తెలివి కలిగను, వెలుగు కలిగను, అవి తెలివి లేని వారికి అద్భుతమైన జ్ఞానం ఇస్తాడయ్యా. ఏముండాలి తెలుసా, నీకు నాకు వాక్య పరిజ్ఞానం కావాలంటే, ఒకటి
నీకు ఆశ అన్వేషించేటటువంటి జీవితం ఉండాలి. యాకోబు 1:5 అంటాడు. ఏమంటాడు చెప్పండి? యాకోబు 1:5 1వ అధ్యాయం 5వ వచనం, ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలి. అర్థమైందా? సిగ్గుపడకుండా. నేను అది చెప్తాను, ఇక్కడ బోధించే వాళ్ళు సైతం కూడా అడగండి. నేను చెప్తాను ఆరాధన వర్తమానం ఎట్లా చెప్పాలో, అడగండి చెప్తాను బలవర్తమానం ఎట్లా చెప్పాలో, అడగండి ప్రార్థన వర్తమానం ఎలా చెప్పాలో చెప్తాను, అడగండి స్వార్థ వర్తమానం ఎలా చెప్పాలో నేను చెప్తాను. వినండి అయ్యా, అందులో ఉన్న వినండి, నేను పెట్టివి అందులో ఉన్నవి ఎలా చెప్పాము, సమయం ఎంత ప్రెషియస్సో ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో, విశ్వాసుల యొక్క సమయాన్ని ఏ విధంగా హరించకుండా ఆ సమయాన్ని కాపాడాలో నేర్చుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం మనకు లేదండి. నేను నేర్చుకున్నాను. నేను ఒక సేవకుని దగ్గర ఉండి ఏం చేస్తా వచ్చాను, క్రమంగా నేర్చుకున్నాను, కుదురుగా నేర్చుకున్నాను, చెప్పింది వింటా వచ్చాను. ఆ తర్వాత యూట్యూబ్లో సెట్ చేస్తూ వచ్చాను, ఎలా చెప్తున్నారు, ఎలా బోధించారు. ఇప్పటి కూడా మనం 4-5 ఏళ్ళు సహవాసంలో ఉంటూ కూడా ఒక వర్తమానం మనం చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నామంటే నిజంగా ఎంత ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి కదా. దేని బట్టి వస్తుంది తెలుసా? అడిగితే ఇస్తాడు. ఇంకా ఏంటి? ఒకటి అంటాడు, సామెతలు 1:7 అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో అది జ్ఞానమునకు మూలమవుద్ది. భయభక్తులు లేని జీవితం మనం జీవిస్తూ దేవుణ్ణి అడిగితే జ్ఞానం ఇవ్వడు. ఎప్పుడైతే మనకు తెలియపరిచినటువంటి వాక్యానికి లోబడతామో, దాని యందు భయం కలిగి జాగ్రత్త కలిగి ఉంటామో, దేవుని జ్ఞానం అడుగుతామో, అప్పుడు వెంటనే ఆయన ఇస్తాడు. ఇంకోటి ఏంటి? వెంబడించాలి, అనుసరించాలి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, యెహోవా జ్ఞానమును సంపాదించుకుందాము రండి. తర్వాత చదవండి, ఉంటుంది ఆ మాట. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఏం చేయాలి చెప్పండి? ఆయనను అనుసరించుదాము రండి. రావాలండి. అపోస్తుల కార్యాలు 2:42కు సంబంధించినటువంటి వారు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగకుండిరి. ప్రభుని వెంబడించు విస్తారంగా. దేవుని యొక్క దైవికమైనటువంటి జ్ఞానంతో నువ్వు నింపబడతావు. దానియేలు గురించి 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడతా వచ్చింది. ఏం రాయబడతా వచ్చింది? ఆయన ఎలా నింపుకున్నాడు, ఎలా నిండుకున్నవాడుగా ఉన్నాడని చెప్తాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఇండుట నీ తండ్రి కనుగొనడు గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించను. గుర్తుపెట్టుకోండి. నిజంగా నువ్వు దైవిక జ్ఞానంతో ఉంటే ప్రభు నిన్ను వాడుకోక ఉండడు, నిన్ను హెచ్చింపగా ఉండడు, నిన్ను గణపరచగా ఉండడు. దాని కొరకు అపేక్ష కలిగి దేవుని వెంబడించాలి కదా. జ్ఞానం లేకపోతే ఎలా ఉంటామంటే, 2 బుద్ధిహీనుల గురించి చెప్తాను. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు కదా. దావీదు గొప్పవాడై ఉండొచ్చు. ఏమంటాడు చెప్పండి? ఒక మాట 2వ సమూయేలు గ్రంథం 24:10లో, నేనేమైపోయాను? బుద్ధిహీనున్నాను. మనం కూడా అవుతాం. దేవుని వాక్యం వినటమే కాదు, దాన్ని మన జీవితంలో అన్వయించుకోకపోతే, దాని కొరకు మనం సరైనటువంటి గ్రహింపు లేకపోతే, 10వ వచనం చదవండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని. ఒకవేళ దావీదు గర్వించి జనసంఖ్యను చూసుండొచ్చు, కానీ నీవు నేను కూడా ఇంకేమైనా చేయొచ్చు ఈ లోకంలో. మతి తప్పి ప్రవర్తించాడు. ఇంకొక ఆయన గురించి రాస్తాడు 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో. ఆసా గురించి చెప్తాడనమాట. ఈయనేమైపోయాడంటే అవివేకినై ప్రవర్తించానని ఈయనన్నాడు. ఆయన ఏమంటాడంటే 16వ అధ్యాయంలో ఒక ప్రవక్త వచ్చామంటాడు. హనాని వచ్చి 7-8 వచనాలు చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివే.
సిరియా రాజు యొక్క సైన్యమును నీ వశము నుండి తప్పించుకొని పోయాను. ఇప్పుడు 9వ వచనం చదవండి. 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని. ఎవరు వీళ్ళిద్దరూ? గొప్ప రాజులే కానీ బుద్ధిహీనులు. ఒక ఆయనేమో గర్వం, ఈయనకేమో ఏం చేస్తా వచ్చాడు? మనుషుల్ని ఆశ్రయించాడు జీవం గల దేవుని వదిలిపెట్టి. ఒకవేళ నీవు నేను అట్లున్నావేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో. చూడండి, దైవికమైనటువంటి జ్ఞానం లేకపోతే బుద్ధిహీనమైనటువంటి పనులు మనం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే చూస్తున్నామండి, బాధ కలుగుతూ ఉంటుంది లోకంలో కదా. వాక్యం చెప్పినవన్నీ చేస్తూ ఉంటారు. బాధ కలగదా చెప్పండి? బాధ కలగదా చెప్పండి? అన్యుల మధ్య దేవుని నామానికి అవమానం కలగదా చెప్పండి? చెప్పండి. వాక్యంలో లేనివన్నీ చేస్తా మళ్ళీ ఏమంటారు? వాళ్ళు ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఎక్కువ మందిని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటి జోలికి పోవద్దండి. జాగ్రత్త. వాక్యం చదువుకోండి, అందులో ఉంటే చక్కగా దాన్ని అనుసరించండి. తెలివి కలిగి ఉండట మంచిదన్నాడు. ఏ తెలివి అది? దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవుని గురించినటువంటి తెలివి గురించి చెప్తా ఉన్నాడు. రెండవదిగా నిర్గమాకాండము 18వ అధ్యాయము 17, 18 వచనాలు. నిర్గమాకాండము 18వ అధ్యాయము. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవును. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. ఏ విషయంలో మంచిది కాదని చెప్తా ఉన్నాడు? నేటి ఆధునిక సంఘాల పరిస్థితి కదా. ఒక్కడే చెప్తాడు సత్యంత వరకు. ఒక్కడే చెప్పాలి, మిగతా వాళ్ళంతా వినాలి. అది దైవిక నియమం కాదది. ఆ దైవిక నియమం కాదది. సంఘానికి ఎవరు ఉండాలి చెప్పండి? సంఘంలో ఎవరెవరు ఉంటారు? దేవుడేమి ఇక్కడ మోసే చేస్తున్న పని ఏంటి చెప్పండి కదా. మొత్తం అందరిని కూర్చోబెట్టి అందరికి తీర్పులు తీరుస్తూ ఉన్నాడు, అందరికీ న్యాయం చెప్తా ఉన్నాడు, అందరికి వాక్యం చెప్తా ఉన్నాడు, అందరికీ చక్కగా దేవుని గురించి బోధిస్తూ ఉన్నాడు. మొత్తానికైతే అక్కడ ఒక్కడే పని అంతా చేస్తూ ఉన్నాడు. ఆ ఒక్కడే పని చేయటం అనేది దేవుని పనికి వర్తించదు. అలా చేయకూడదు. ఎలా చేయాలి? పని విభజన జరగాలి. ఎలా జరగాలి? దేవుని సంఘంలో దేవుడు ఏం చేస్తారంటే, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాల్లో ఒక మాట ఉంది. 4వ అధ్యాయం 11 చదవమ్మా. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. చాలు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, దేవుని సంఘంలో ఎందుకు మీరు అనుకోవచ్చు, ఇంతమంది ఉన్నదే ఇక్కడ మొత్తం తిప్పి కొడితే 50 మంది, ఇంతమంది ఎట్లా పనిచేస్తున్నారు, ఇంతమంది పరిచర్య అనుకోవచ్చు. ఒక్కోసారి పరిచర్య చేయాలంటే కూడా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనిపిస్తుంది. కానీ దేవుని నడిపింపు చొప్పున అయితే పరిచర్య అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం ఏంటంటే, నీవు నేను పరిపూర్ణం కావాలంటే, సంఘం కూడా పరిపూర్ణతకు నడవాలంటే, దేవుడు ఎవరికి ఏ పరిచర్య అప్పగించాడో నీకు నాకు తెలియదు. కొంత మేరకు ప్రార్థించి మేము కనుగొనగలుగుతూ ఉన్నాం, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్ళు వినియోగించుకుపోవడం అనేది వారి మీద ఉన్నటువంటిది. అయితే మేము గమనించి ఏం చేస్తామంటే, తర్వాత తప్పిదాలు మేము తెలుసుకుంటాం, అందులో సందేహమే లేదు. మెట్టుకు నేను చెప్పేది ఏంటంటే, నా తలంపు ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధిని అందడానికి ఏంటంటే, ఒక్కరు కాదు అందరూ కూడా ఏం చేయాలంటే కలిసి పని చేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. దేవుని పనులైనా సరే, వాక్య పరిచర్య అయినా సరే, ఏదైనా సరే ఇంట్లో కూడా ఒక్కళ్ళే వంట చేయాలంటే ఎంత కష్టం. అనేక పర్యాలు మీరు అరుస్తారు, ఎవరి మీద? నీకు చింత లేదా అంటారు కదా.
నీకు చింత లేదా, నేను ఒక్కదాన్నే కూరగాయలు తరుగుతూ ఉంటే, ఉల్లిపాయలు వస్తూ ఉంటే నువ్వు నాకు సహాయం చేయవా అంటారు. నేను నీళ్ళు తెస్తూ ఉంటే, బట్టలు ఉతుకుతూ ఉంటే కనీసం నువ్వు ఆరబెట్టడానికైనా రావా అంటారు కదా. ఎవరో సిస్టర్సే. ఇంట్లో పనులకే మనం సహకారం అడుగుతూ ఉంటే దేవుని పద్ధతిలో చేయటానికి ఈనాడు అనేక సంఘాల్లో ఉన్నటువంటి దుస్థితి ఏంటి చెప్పండి. ఈయన వృద్ధాప్యానికి వెళ్ళిపోతాడు, ఆయన కొడుకు, ఆయన పిలుపు ఉండదు, పాడుండదు, పిలుపు లేదు, వాక్యం తెలియదు, గ్రహింపు లేదు. ఏం చేయాలి? ఈ ఆస్తిపాస్తులన్నీ కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయొద్దుగా. వాళ్ళ వచ్చి ఏం చేయాలి? వింటూ 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 ముసలోళ్ళు అయిపోవాలి వాళ్ళు. ఆఖరికి వాళ్ళకు ఒక పోస్ట్ ఇస్తారు. ఏం పోస్టు? సంఘ పెద్ద. గ్రహింపు లేని, జ్ఞానం లేని ఒక సంఘ పెద్ద పోస్ట్ ఒకటి ఇస్తారు. అక్కడ కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెట్టి అప్పుడప్పుడు పాటలు పాడిస్తారు, అప్పుడప్పుడు ప్రార్థన చేపిస్తారు, అప్పుడప్పుడు భోజనాలు పెట్టినప్పుడు పాట పాడిస్తారు. ఏం పాట అది? భోజనాల పాట ఉంటుంది కదా. ఏం పాట మనం పాడేది? భోజనాల పాట ఏంటది? ఏం పాట అండి అది? స్తుతించు నా ప్రాణమా. ఇదే అనుకుంటారండి పరిచర్య. అక్కడ కూర్చున్నా నీకు తెలియదా సంఘంలోని పరిస్థితులు? అక్కడ కూర్చుని నీకు గ్రహింపు లేదా? దేవుడు ఇంకెవరిని వాడుకోడా? ఎక్కడా లేదు బైబిల్లో తన కుమారుణ్ణి, ఒక సేవకుని తర్వాత ఒక కుమారుడు వచ్చినట్లుగా ఉందా ఎక్కడైనా? పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు కూడా. ఇప్పుడు నేను కూడా చెప్తాను, ధైర్యంగా చెప్తాను, ఇక్కడ ఎవరైనా సరే ప్రభు నన్ను ఇప్పుడు వాడుకుంటున్నాడు. తర్వాత భవిష్యత్ దినాల్లో ఎవరైనా ఆత్మీయంగా ఎదిగితే అక్కడ ఆయన్ను ఉంచడం అనేది చాలా క్షేమకరం సంఘానికి. అది మంచిది సంఘానికి. కొడుకు కొరకు ఎదురు చూసి చచ్చిపోవడం మంచిది కాదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. అండి. కల్లారా చూస్తూ ఉన్నాను. సంఘాలు పాడు చేస్తూ ఉన్నారు, దేవుని పని పాడు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు ఎంతో ప్రేమించి దేవుని కొరకు ఇచ్చినటువంటి డబ్బును ఏం చేస్తూ ఉన్నారు? పాడు చేస్తూ ఉన్నారు. ఆస్తిపాస్తులన్నీ కూడా కొడుకుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తూ సంఘాలని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు కదా. మీరు నమ్మరు, హెబ్రోన్లో ఇంకా ఎక్కువైపోయినాయి. కాబట్టి అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఏం చేయాలి? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో అంటాడు, ఎవరైనా ఆత్మతో జ్ఞానంతో నింపబడితే వాళ్ళని ఏం చేయాలి? వాడుకోవాలి, ఆగకూడదు. వాళ్ళని ప్రోత్సహించాలి, వారిని పురుకొల్పాలి, వారు ఎదిగేలా చేయాలి. వారి ద్వారా సంఘం యొక్క క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ ఏ విధంగా పొందుకుంటుందో ఆలోచన చేయాలి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడమని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి ఎగ్జాక్ట్లీనండి. ఒక సేవకుడికి దార్శనికత ఉండాలి, ముందు చూపు ఉండాలి. అర్థమైందా? తయారు చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. సంఘం ఏం కాకూడదు దేవుందే సంఘం కాదంటం లేదు. కానీ దేవుడు మన ద్వారా పనిచేయాలని ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. కాబట్టి భగత్ సింగ్ గారు తనను బ్రతుకున్నటువంటి దినాల్లో తన కుమారుడు ఓంకార్ సింగ్, ఆయన పేరేంటి? ఓంకార్ సింగ్. భగత్ సింగ్ గారికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, పరిచర్య విస్తరించింది. ఆస్తిపాస్తులన్నీ కూడా ఆయనే కాదు, సంఘం యొక్క దేవుని యొక్క ఆస్తిపాస్తులన్నీ పెరిగాయి. పెరిగిన తర్వాత ఏం చేస్తూ వచ్చారంటే కుటుంబ సభ్యులు, మరి ఎక్కడున్నా రాజే కదా. ఇప్పుడు యేసుప్రభు ఎవరు చెప్పండి? తండ్రికి కొడుకే. మరి తండ్రి యొక్క సంబంధించినటువంటి మొత్తానికి రాజు ఎవరు? యేసుప్రభే అవుతాడు, అంతే కదా. నీవు మీ కూడా అన్నాడు, మనతో కూడా ఆ మాట చెప్తా వచ్చాడు. మరి ఈ కొడుకు తల్లి కూడా ఏం చేస్తూ వచ్చారు? ఆశతో తల్లి ఎక్కడ పంపింది? తండ్రి వద్దకు పంపింది. తండ్రి వద్దకు పంపి, నాన్న చాలా సంపాదించావు, మరి ఇక్కడ నేను ఉండొచ్చా? ఇక్కడ ఇదంతా నేను ఇక్కడ ఉంటే మేలు కదా అని చెప్పేసి ఆ దూరంలో మాట్లాడుతూ ఉంటే ఆయన తీసుకుపోయాడంటే, ఇదిగో నాకున్న గది, నేను చూశాను ఆ గది, మొన్న పోయినప్పుడు చూశాను, ఆ శ్రీనివాస్ వాళ్ళు కూడా చూశారు, మీరు చూశారు అనుకుంటే, ఇదిగో ఇదే నా ఆస్తి, ఉండదలుచుకుంటూ ఉండన్నాడంట. ఉంటాడు ఆయన. ఇదంతా నాది కాదురా, దేవుందిరా, ఇది దేవుంది. ఒకవేళ నేను ఈ లోకాన్ని వదిలిపెడితే ఆయనే ఎవరో ఒకరికి నేను చేస్తాడు,
ఉంచుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. ఆయన ప్రణాళిక చొప్పున నిలబెడతాడు. తన సంఘాన్ని ఆయన కాపాడుకుంటాడు. ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఇప్పటివరకు నా బాధ్యత ఏంటో తెలుసా? తన సంఘాన్ని నేను కాపాడి భద్రపరిచి దేవుని చేతిలో పెట్టడమే నాకున్న విధి అన్నాడు. ఇప్పుడు ఉందండి బుద్ధి లేని, గ్రహింపు లేనటువంటి మరి 20, 30, 40, 50 ఏళ్ళు సేవ చేస్తున్నారంట వీళ్ళు. మరి ఏందో నాకేం అర్థం కావట్లేదు. దేవుని పని ఏం చేద్దామని, పాడు చేద్దామని కాదా, నాశనం చేద్దామని కాదా, చిందరవందర చేద్దామని కాదా, గలిబిలి చేద్దామని కాదా? ఆఖరు నువ్వు పరలోకానికి పోగలవా? ఆఖరికి వాళ్ళు కూడా పోలేరు. ఇట్లాంటి పనులు చేయొద్దండి. నెహెమ్యా ఏమంటాడు చెప్పండి? 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో నెహెమ్యా గ్రంథము. ఈ మంచి పనికి నేను పూనుకుంటాను అనలేదు, మనం ఏం చేద్దాం కలిపి అంటాడు ఆయన. కాబట్టి అక్కడ ఇత్రో కూడా చెప్పింది అదే, నువ్వు ఒక్కడవే కాదయ్యా, పని విభజన చేసుకో. 10 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని అట్లా పెట్టమంటా వచ్చాడు. నెహెమ్యా 2వ అధ్యాయం 18, 19 వచ్చిన చదవండి, ముందుకెళ్దాం. నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలనియు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలం తెచ్చుకొనిరి. అయితే చాలు అవసరం లేదు, మనము కట్టుటకు అన్నాడు. పౌలు కూడా అదే వాడతాడు. నేనెవరిని అంటాడు. రండి 1 కొరింథీ 3వ అధ్యాయము. ఈ వైఖరి ఉండాలండి ఒక సేవకునికి. ఈ వైఖరి లేకపోతే చాలా నష్టపోతాం. ఇప్పటికే దేవుని పని చాలా నష్టపరిచారు. నాకైతే చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది అట్లాంటి పరిస్థితులు చూసినప్పుడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 4 నుంచి చదవండి. పౌలు చక్కటి పదాలు ఉపయోగిస్తాడు. ఇవన్నీ వాళ్ళు చదవరా? వాళ్ళు గ్రహింపు లేదా? నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను. తాను చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడో, పౌలు ఎవడో పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవుల్లోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై. ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నాది కాదని చెప్తా ఉన్నాడు. ఏది నాది కాదు, ఏది నాకు సంబంధం లేదు. దేవుడు నన్ను వాడుకున్నాడు. ఈ గ్రహింపు నేటి సంఘాల్లో సేవకుల్లో ఉంటే ఎంతో మేలు. ప్రార్థన చేయండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చోట శత్రు కార్యాలు లయపరచబడి దేవుని కార్యాలు జరుగులాగానే ప్రార్థన చేద్దాం. రండి 3వదిగా రండి 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. హుషై అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు కదా. ఒక్కోసారి దుర్మార్గులు ఏం చెప్తారంటే మన పక్కనే ఉండే ఆలోచన చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచన మంచిది కాదు. ఎవరిది? ఒక మాటలో చెప్పాలంటే అహీతోపేలు ఎవరో మంచోడా? రాజు దగ్గర ఒక అధికారి, అంతేనా? ఒక అధికారి. ఏ రాజు? దావీదు దగ్గరే కదా. మరి ఈ కుట్ర మొత్తం వెనకున్నది ఎవరంటే మరి మంచి ఆలోచన చెప్పాడా, చెడు ఆలోచన చెప్పాడా? దుర్మార్గులు చెప్పేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మన జీవితాలకు మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. ఎన్నటికీ కాదు. అందుకనే సామెతలు 1:10 అంటాడు, పాపులు నిన్ను నా కుమారుడా నవీను, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అంటాడు. అదే ఈ లోకంలో ఎంతోమంది మనం పాడు చేయటానికి, మన ఏం చేయడానికి, మనని వంకర మార్గంలో నడిపించడానికి, తప్పుదోవలో తీసుకువెళ్ళటానికి అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తారు. అనేకులు అహీతోపేలు ఉంటారు సమాజంలో. అహీతోపేలు నుండి ఏం చేస్తూ ఉంటారంటే, ఒకసారి ఇక్కడ మన దగ్గరికి అప్పుడు ఈ మధ్య సౌండ్ ఎక్కువైందని చెప్పి గోడ లేదు, అప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి.
జరుగుతూ ఉన్నప్పుడు ఒక సిఐ గారు మన ఇంటి ఎదురుకు వచ్చారు. మీకు గుర్తే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ గారు ఉన్నారు, అంతకుముందు సిఐ గారు ఉన్నారు. దేవుడు మనని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాడు చూడండి. పోలీసు వాళ్ళనే మన చుట్టూ పెట్టాడు. అయితే ఆ సిఐ గారి దగ్గరికి ఆ లగేజ్ వచ్చిన రోజు మేము వెళ్ళాం, అంటే పరిచయం కొరకు వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తావు, బల్లేపల్లి నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన సేవకుడు అంట, మ్యారేజ్ లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే అప్పటికే ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ సిఐ గారు ఏమన్నారంటే, ఆయన చాలా మంచి వ్యక్తి, ఏం కాదు మీ పని మీరు చేసుకోండి, ఇక్కడ చర్చి జరుగుతూ ఉంటుందంటే మొత్తాన్ని మాతో వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పారు ఇట్లా జరుగుతున్నాయని. ఆయన ఏమన్నాడంటే, మీ పని మీరు చేసుకోండి. ఆయన కూడా మెతకే, సిఐ గారు కానీ మెతకే, మీ పని మీరు చేసుకోండి, ఏదైనా సమస్య వస్తే చెప్పండి అని చెప్పేసి ఆ సిఐ గారి బంధువులు వాళ్ళు మాతో చెప్తా వచ్చారు. ఇప్పుడు ఆయన సేవకుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక పని చేయండి, మీ కార్పొరేటర్ ఎవరు అన్నాడు. నా కార్పొరేటరు నాకు తెలియదని చెప్పి, ఇక్కడ ఎవరు నాకు తెలియదు, మొత్తానికైతే ఉంటారు, ఎవరొకరు ఉంటారు అని చెప్పాం. చెప్తే ఒకనాడు మీ కార్పొరేటర్ని పిలిపించండి, మీ సంఘస్థులందరినీ పిలిపించండి, ఒక శాలువా కొనండి, ఒక దండ తీసుకురండి, దండ తీసుకొచ్చి ఏం చేయండి, ఇక్కడ కుర్చీ వేయండి, మరి మీ సంఘం ఎదురు ఏం చేయండి అంటే మీ కార్పొరేటర్కి ఏం చేయండి, సన్మానం చేయండి. అప్పుడు మీ కార్పొరేటర్ మిమ్మల్ని ఏం చేస్తాడు, కాపాడుతాడు. మీ కార్పొరేటర్ మిమ్మల్ని కాపాడుతాడని చెప్తా వచ్చాడు. వీళ్ళెవరు ఇప్పుడు చెప్పిన ఆలోచన ఎవరిది, అహితోపేల ఆలోచన ఇది. అహితోపేల ఆలోచన. పాపం రాయేష్ అన్న ఎంతో ప్రేమతో, తల్లిదండ్రులంటే ఆయన భక్తి, భయము, గౌరవం, సన్మాన భావంతో ఒకనాడు ఏమైందంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు మ్యారేజ్ డే కదా, మ్యారేజ్ డే జరుపుతూ ఉంటే ఆయన ఏమన్నంటే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఏంటి రిక్వెస్ట్ అంటే, అమ్మ నాన్న నేనేం చేస్తానంటే సన్మానిస్తానన్నాడు. శాలువా కూడా తెచ్చుకున్నాడు. ఎక్కడ సన్మానిస్తానన్నాడు, ఇక్కడ సన్మానిస్తానన్నాడు. వద్దని చెప్పాం, మేము బాధపడినా చేసేది ఏం లేదన్నా, ఇక్కడ ఎవరో సన్మానానికి గ్రహీత ఎవరంటే యేసుప్రభువే, సింహాసనాసీనుడు ఎవరంటే యేసుప్రభువే. ఒకవేళ మనకు శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఒకవేళ రాజకీయ నాయకులే మన మీద కుట్ర చేసి మన మీద అబండాలు వేసి మహాసభలకు కూడా మనం తీసుకుపోవచ్చు, కానీ ఇక్కడ ఎప్పటికి కూడా రాజు ఎవరంటే యేసుప్రభువేనండి. నేను కూడా, నా సంఘం కాదు, మీరు చెప్పొద్దు ఎవరు కూడా, రవిరాజ్ సంఘం కాదు ఇది. నేను మీ కొరకు ఏం ప్రాణం పెట్టలే, ఇది దేవుని సంఘం ఇది. మరి ఎట్లా నాకు అర్థం కావటం లేదు. ఒక సాధారణమైనటువంటి గౌరవనీయులైన తల్లిదండ్రులు, మంచిగా పెంచినటువంటి తల్లిదండ్రులు, ప్రయోజకుని చేసినటువంటి తల్లిదండ్రులు కదా, ఆ తల్లిదండ్రుల విషయమే సన్మానానికి నా మనసులో ఏం లేదు కదా. ఒక జీవంగల దేవుని సేవకుడు అయ్యిండి ఆయన ఏం చేస్తున్నారు, ఇప్పుడు చాలా చోట్ల ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు శాలువాలు కప్పిస్తూ ఉన్నారు. ఇక్కడేనట. మళ్ళీ ఏమంటారంటే ఒక వాక్యం తీసుకుంటారు, వాక్యాన్ని వక్రీకరించొద్దండి. పెద్దల్ని ఏం చేయాలంట, సన్మానించాలి కదా. దాని పెద్దల్ని ఏం చేయాలి చెప్పండి, పెద్దలు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, నీతిని, వారి ప్రవర్తనని, అర్థమైందా, వారి యొక్క నడవడికని మనం ఏం చేయాలంటే అవలంబించాలి తప్ప వాళ్ళని తీసుకొచ్చి అలాంటి స్థలాల్లో ఎలా ఉంటున్నారో నాకు అర్థం కాదండి. అలాంటి స్థలాలకి ఎలా పోతున్నారో కూడా నాకు తెలియదండి. నా జీవితంలో ఎప్పుడు కూడా వాటి జోలికి నేను పోను, ఇప్పుడే కాదు చచ్చేలోపు ఎప్పుడు కూడా పోను. ఇక్కడ ఎప్పుడు కూడా ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలిగినటువంటి అర్హుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. అహితోపేలు ఉంటారు మన చుట్టూనే కదా. పేతురు కూడా అంటా వచ్చాడు కదా, ఏమంటా వచ్చాడు కదా, అసలు నేను ఇప్పుడు సిలువకి ఎక్కబోతా ఉన్నాను, నేను ఇప్పుడు నన్ను పట్టుకొని ఏం చేస్తారంటే నన్ను చంపుతారు అని చెప్తా ఉంటే పేతురు ఏమంటాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటాడండి. సాతాను మన పక్కనే ఉంటాడు, మానవ పద్ధతులను పట్టుకొస్తాడు, మానవ ఆలోచనలు పట్టుకొస్తాడు. అర్థమైందా, అహితోపేలు వంటి ఆలోచనలు చెప్తా వస్తాడు. వాడి ఆలోచనలకి నేను ఏం చేయకూడదో, సమ్మతింపకూడదండి. ఎంత మాత్రం సమ్మతించామా నష్టపోతాం. 16వ అధ్యాయం 22-23 వచనాలు. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూనూ కలుగుదని ఆయన గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతుల్ని తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను. ఎక్కడ పేతురండి, ప్రధాన శిష్యున్నే ఏమన్నాడు చెప్పండి, సాతానాన్ని. దేన్ని బట్టి చెప్పండి, తప్పుడు ఆలోచన నీ జీవితంలో ఎవరు చెప్పినా వాళ్ళు సాతానులే, గుర్తుపెట్టుకో. వాడు వచ్చాడు 2 సమూయేలు 13వ అధ్యాయంలో ఎవరి దగ్గరికి వస్తాడు, ఆయన పేరేంటి, అమ్నోన్ దగ్గరికి వస్తాడు. ఎవరు,
యెహోనాదాబు వచ్చి ఏం చెప్తాడు? తామార్ అంటే నాకు ఇష్టం రా అంటాడు. వీడు బంధువే కదా. తామార్ అంటే నాకు ఇష్టం రా. వాడేం చెప్పాలి? అరే చెల్లిరా, నీకు నీ సొంత చెల్లిరా అని చెప్పాల్సిన పోయి ఏం చేస్తారంటే ఒక పన్నాగం పన్నుతాడు. అట్లాంటి ఆలోచనలు చేయొద్దండి. అట్లాంటి స్నేహితులు మనం కలిగి ఉండొద్దు. అంతేనా? గొప్ప రాజు యెహోషాపాతు ఎవరితో వియ్యమంతాడు? రండి ఈ సందర్భం చదువుకుందాం. అది ఇది రెండు చదువుకొని మనం ముందుకెళ్దాం. రండి 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదవండి ఫస్ట్. ఇలాంటి వాళ్ళు మన జీవితంలో ఎదురుపడుతూనే ఉంటారండి. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోటుకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను. అప్పుడు వీడేం చేయాలి? కర్ర తీసుకొని కొట్టాల్సినోడు రాజకుమారుడు సమ్మతించాడండి. సమ్మతించి మనకిట్లా చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. తప్పుదారి పట్టించడానికి ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. రండి 2వ దినవృత్తాంతాల్లో చూడండి. యెహోషాపాతు అక్కడ ఆహాజా 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో నుండి అహాబు నొద్దకు పోయాను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి, ఇప్పుడేమని చెప్తున్నాడు? దుష్ట సాంగత్యము మంచి నడవని ఏం చేస్తే, ఎవడున్నాడో గుర్తెరుగు, వాడు సాతాండా? ఎవరున్నారో గుర్తెరుగు, నిన్ను లోకం వైపు తిప్పేవాడా? ఎవరున్నారో గుర్తెరుగు, నిన్ను చెడు పనులకు ప్రేరేపించేవాడా? గుర్తెరిగి వాళ్ళకు దూరంగా ఉండు. చక్కగా సమ్మతించాడు, బియ్యమొందాడు, అయిపోయింది, బాగానే ఉంది అక్కడ వరకు. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? యుద్ధానికి పోదాం వస్తావా అన్నాడు. ఇంత చేసిన తర్వాత పోకుండా ఉంటాడా? ఇంత చేసిన తర్వాత పోకుండా ఉంటాడా చెప్పండి? పోయాడు. ఏదో మొత్తానికి జీవం గల దేవుని పట్ల కాస్త భయం ఉన్న కారణం చేత 31-34 వచనాల్లో చూస్తే దేవుడు యెహోషాపాతుని తప్పిస్తాడు. నిన్ను తప్పించకపోవచ్చునేమో గుర్తుపెట్టుకో. నీకు అలాంటి అవకాశం రాకపోవచ్చునేమో గుర్తుపెట్టుకో. జాగ్రత్త సుమా. దుర్మార్గులు చెప్పేటటువంటి ఆలోచన చొప్పున చేయకు, వాటిని సమ్మతింపకు. ఇది 3వది. 4వదిగా రండి, సమయం లేదు, 4 చెప్పుకొని ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 24 వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 24 వచనం. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఏం మంచిది కాదు? ఏం వినబడింది? ఎవరి గురించి వినబడింది చెప్పాలి? ఎవరి గురించి వినబడింది? హోప్ని ఫీనెహాసుల గురించి వినబడింది. ఆ వినబడది మంచిది కాదని చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? 3 పనులు చేశారు. ఎవరైనా చూడకుండా చెప్తారా? ఓకే, మందిరానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరించడం. ఇంకో క్రైమ్ చెప్తారు. మంచి కొంకితో లాక్కొని తినాల్సిన వాళ్ళు చేత్తో లాక్కొని తింటున్నారు. కొంకితో లాక్కొని ఎన్నొస్తాని తినాలి, ఏదొస్తుంది తినాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కొవ్వుని మామూలుగా పచ్చి మాంసం వాళ్ళు తీసుకొని వండుకోవటం కుదరదు. ఆ ఉడుకుతున్న దాంట్లో నుంచే తీసుకోవాలి. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే అవిధేయత, దొంగిలించడం. క్రొవ్వు అనేది దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క భాగానికి. మనం కూడా ఆత్మీయ జీవితంలో 3 తప్పులు ఉండండి. 1 అవిధేయత, 2 దొంగిలించడం, 3 వ్యభిచారం. ఇవి మంచివి కావని చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అవిధేయత మన జీవితాల్లో. వాక్యానికి అవిధేయత చూపొద్దు. వాక్యానికి లోబడు. వాక్యం ఏమి చెప్తుందో అది చేయటానికి ఇష్టపడు. లేకపోతే ఎలా ఉంటాం? మన తాత ముత్తాతల్లా ఉంటాం. ఎలా ఉంటాం? 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 8వ వచనంలో మన తాత ముత్తాతలు ఏం చేస్తూ వచ్చారు, మన పితరులు ఏం చేస్తూ వచ్చారు ఇక్కడ రాయబడతా వచ్చింది. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి
మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. లేవి 3వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఆ క్రొవ్వు నాదంటాడు దేవుడు. అంతటిది ఎక్కడెక్కడ కొవ్వు ఉందో అది మొత్తం కూడా క్రొవ్వు నాదంటాడు దేవుడు. లేవి 7:25లో కూడా అదే చెప్తాడు, క్రొవ్వు అంతా నాదంటాడు. మనం ఈనాడు కూడా దేవుని భాగాన్ని దొంగిలించే వారిగా ఉంటాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా దొంగిలించే వారిగా ఉంటాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి సామర్థ్యాలు మనం దొంగిలించే వారిగా ఉంటాం. దేవుడికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దొంగిలించే వారిగా మనం ఉంటున్నామండి కదా. ఏమంటాడు చెప్పండి? మలాకి 3:8 ఏమంటాడు చెప్పండి? మలాకి 3:8లో ఒక మాట అంటాడు. ఒక మాట ఏమంటాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మీరు నా యొద్ద దొంగిలి. శ్రేష్టమైన భాగాలను మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవునికి ఇవ్వాల్సినవి అన్నీ కూడా మనం బిగబట్టుకొని ఎంతో నష్టపోతూ ఉన్నాం. ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. అవిధేయులమై ఎలా తయారయ్యామంటే, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనో ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదా వారలారా, యెరూషలేం నివాసులారా, యెహోవాకు లోబడి. ఈ అవిధేయత అనేది దేవుడు ఇష్టపడ్డండి. దేవునికి చెందవలసిన మహిమ యెషయా 42:8 అంటాడు, నాకు చెందవలసిన మహిమ నేను మనుషులకు ఇచ్చువాడను కానంటాడు. దేవుని మహిమను, దేవుని యొక్క భాగాన్ని వాళ్ళు దొంగిలించేవారుగా. ఇక వ్యభిచారం గురించి బై గాడ్స్ గ్రేస్ అలాంటి తలంపులు ఎవరికైనా ఉంటే మానుకోండి. అలాంటి పనులు ఎవరికైనా ఆలోచనలు వస్తే మానుకోండి కదా. ఆనాడు ఈ వాక్యం దేని గురించి రాయబడిందంటే భౌతికమైనటువంటి వ్యభిచారం గురించి రాయబడతా వచ్చింది కదా. ఈనాడు మనం ఆత్మీయ వ్యభిచారులుగా ఉంటాం కదా. విగ్రహార్పితాలకు జోలికి పోతూ ఉంటాం. ఆ తర్వాత కాని వాటిని విగ్రహాలుగా, మనం ధనాపేక్ష అనే విగ్రహాలను మనం నిలుపుకొని ఉంటాం. ఆత్మీయంగా వ్యభిచారులుగా మారిపోతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఆనాడు భూ సంబంధమైనటువంటి, భౌతికమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి వ్యభిచార కారకులుగా హోప్ని ఫినెహాసులుంటూ వచ్చారు. దాని పర్యవసానాలు సామెతలు 5వ కీర్తన, సామెతలు 6వ కీర్తన చదువుకుంటే జారత్వం గురించి, వ్యభిచారం గురించి, వాటి పర్యవసానాల గురించి అక్కడ స్పష్టంగా రాయబడతా వచ్చాయి. ఇంకా మీకు కావాలంటే నిర్గమాకాండం 32వ అధ్యాయం 28వ వచనంలో ఒక్క దినమందే వ్యభిచార కారణాన్ని బట్టి ఎంతమంది కూలారు? ఎంతమంది? చదవండి ఆ మాట. నిర్గమాకాండం 32:28. లేవీయులు మోషే మాట చొప్పున చేయక వీళ్ళు విగ్రహాలతో వ్యభిచరిస్తూ వచ్చారండి. వాటి జోలికి పోతా వచ్చారు, వాటికి సాగిలు పడతా వచ్చారు, వాటితో ఎంటర్టైన్మెంట్ చేస్తూ వచ్చారు. ఎంతమంది అంట ఆ దినమున? 3,000 మంది. దేవుడు రోషం గలవాడండి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సంఖ్యాకాండం 25:9లో మరి దీని గురించో ఇంకొక ఉదంతాన్ని గురించి మరి అక్కడ ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. 25వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. అక్కడ సమాజం నుండి లేచి 9వ వచనం చదవండి. 24,000 మంది ఆ తెగులు చేత, దేన్ని బట్టి అంటే అవిధేయత, వ్యభిచార కారణాలు బట్టే, ఆ విగ్రహాలకు జోలిపోయినటువంటి కారణాలు బట్టి ఈనాడు కూడా మనం అనేక ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచార తలంపులు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. జాగ్రత్త సుమా. ఆ విధంగా ఉండకుండా మనం జాగ్రత్త పడదాం. దేవునికి విధేయులుగా మారి ఈ లోకంలో మనం కొనసాగుదాం. మొట్టమొదటిగా ఏ మంచివి కావు? తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. మనకు మంచి దైవిక జ్ఞానం కొరకు మనం ఈ లోకంలో పాటుపడాలి. రెండోదిగా ఆ పని ఎప్పుడు కూడా ఒక సేవకునికి, నా కొరకే ఇది, మీ కొరకు కాదు ఇది. నేను అందుకనే మీకు మంచి అవకాశాలు నేను ఇస్తూనే ఉంటాను. అందరినీ సమానంగానే చూడాలని. తర్వాత వాస్తవంగా 5వ తలంపు ఏంటంటే అదే. సరే, నా మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఒక్క నిమిషం చెప్పి దాని కొరకు సామెతలు 28:21. పక్షపాతము చూపుట మంచిది కాదు. నా జీవితంలో ఇది లేకుండా చూసుకోవాలి నేను ఇష్టపడతా ఉంటాను. మీరు కూడా బంధువుల పట్ల పక్షపాతం చూపించొద్దు. అర్థమైందా? అత్తగారి పట్ల, మామగారి పట్ల పక్షపాతం చూపించొద్దు.
మన సొంత తల్లిదండ్రులకు ఒకలాగా, ఆ తర్వాత మన అత్తమామలకు ఒకలాగా మనం చేస్తూ ఏవైనా సరే మాటలు కానీ, క్రియలు కానీ, భోజన ఏర్పాట్లు కానీ ఇవి చేస్తూ కూడా పక్షపాతం అనేది చూపించొద్దు. దేవుని సంఘంలో కూడా బీదవాడని, ఉన్నవాడని పక్షపాతం వద్దు. చదువు ఉన్నవాడని, చదువు లేనివాడని పక్షపాతం వద్దు. ఆ తర్వాత డబ్బు ఇచ్చేవాడని, డబ్బు ఇవ్వనివాడని పక్షపాతము వద్దు. ఏం వద్దండి. పక్షపాతం లేకుండా ఏం చేయాలంటే పని చేయ. ఎందుకు? దేవుడు పక్షపాతి కాడు కదా. ఇప్పుడు నిజంగా నీవు పక్షపాతము లేనివాడవని నేను గ్రహించుచున్నానంటాడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనంలో పేతురు. కాబట్టి ఈ పక్షపాతం కూడా మన జీవితాల్లో కానీ, విశ్వాస జీవితంలో కానీ మంచిది కాదు. కాబట్టి మూడవదిగా దుష్టుని యొక్క ఆలోచన మంచిది కాదు. నాలుగవదిగా అవిధేయత కానీ, దొంగిలించడం కానీ, వ్యభిచరించడం కానీ మంచిది కాదు. చివరిది పక్షపాతం చూపుట కూడా మంచిది. ఇంకా రెండు ఉన్నాయి. ప్రభుచితమైతే మరొక పర్యాయం మనం ధ్యానించుకుందాం. దేవుడి తలంపులు దీవించుకుందాం.